హాయ్ అందరికీ వెల్కమ్ టు ఇట్స్ ప్రియో జీవన్ బ్లాగ్స్. ఈరోజు అయితే మంచి టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బ్యాని తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అందులో మన పచ్చిమిర్చి అయితే తీసుకోండి. నేనైతే ఇవి కారంగా ఉంటాయి కాబట్టి నేను ఒక 6-7 పచ్చిమిర్చిలు అయితే తీసుకున్నాను. మంచి ఆయిల్లో అయితే వేగనివ్వండి. కలుపుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 టమాటాలు అయితే తీసుకొని కట్ చేసుకొని అందులో అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఒక 4-5-6 మినిట్స్ మగ్గనివ్వండి ఆయిల్లో. మగ్గిన తర్వాత మనం మంచిగా ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే తీసుకొని అందులో అయితే యాడ్ చేసేసుకోండి. అది యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోండి. కొత్తిమీర అయితే కడిగి వేసుకోండి. నేను అలా చెప్పానని మీరు అలానే వేసుకోవద్దు. కొత్తిమీర అయితే కడిగి కట్ చేసుకొని అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత పుదీనా ఉంటే కొంచెం పుదీనాగిన వేసుకోండి. నా దగ్గర అయితే లేదు పుదీనా, నేను అందుకే ఓన్లీ కొత్తిమీరనే వేసుకున్నాను. మీరు కావాలంటే పుదీనాగిన వేసుకోండి. తర్వాత అయితే ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 3-4 మినిట్స్ మగ్గనివ్వండి. తర్వాత మీకు కావాలంటే పల్లీలు ఇంకేంటిది నువ్వులు గిన యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే నా దగ్గర లేదు, అందుకే నేనైతే సింపుల్గానే చేసేస్తున్నాను. చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిశ్రమం మొత్తం అందులో యాడ్ చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. చపాతీలో కానీ వేడి రైస్లో కానీ కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే నన్ను లైక్ చేసి ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ సింపుల్గా ఎలా చేయాలో చాలా పెడతాను ఇంకా వీడియోస్. థ్యాంక్ యూ.